హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఎలా జరుపుకున్నారు పూజ అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. మేమైతే మా అమ్మగారి ఇంటి దగ్గర చాలా ఆనందంగా పూజను జరుపుకున్నామండి. రేపొద్దుట వినాయక చవితి అనగా ముందు రోజు వీడియో అండి, చిన్న క్లిప్పు. అయితే మా అమ్మగారింటికి వెళ్తామా లేదా అన్న డౌట్తో బయలుదేరాము. అంటే ఆయనకు డ్యూటీ సెలవు ఉంటుందో లేదో అన్న సందేహంతో. అయితే సెలవు ఉన్నది అన్న ఆనందంలో అప్పటికప్పుడు ముందు రోజు బయలుదేరాము. అయితే మా ఇంటికి వెళ్ళే దారి ఊర్లో వారి వారి వీధుల్లో వినాయకుడిని నిలబెట్టుకునే చిన్న చిన్న మండపాలను చక్కగా డెకరేషన్ బాగున్నాయి కదా అని ఆ చిన్న క్లిప్పు దారిలో తీశానండి. ఇంటికి వెళ్ళే సమయానికి మరుసటి రోజుకు పూజకు సిద్ధంగా ఉన్నారు మన గణపయ్య గారు. ఇది మరుసటి రోజు వినాయక చవితి రోజు వీడియో అండి. వినాయక చవితి రానే వచ్చింది. మా అమ్మగారు చక్కగా పూజా మందిరాన్ని, అదేవిధంగా క్రింద వినాయకుడి పీఠాన్ని కూడా పూలతో, పత్రితో, ఫలాలతో చాలా అందంగా డెకరేషన్ చేశారండి. మన బుజ్జి గణపయ్యని చూసారా? బుజ్జి దండ కూడా బుజ్జి గణపయ్యకు మా అమ్మగారు వేశారు. ఇది పాలవిల్లండి. పాలవిల్లి కట్టుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదండి మనకు. చక్కగా అలా పాలవిల్లి కింద వినాయకుడిని పెట్టుకుని, వినాయకుడి ఎదురుగుండా పంచభక్ష పరమాన్నాలు వండుకొని పెట్టుకోవడం ఆయన వినాయక చవితిలో విశేషమైన విధానం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన చప్పిడి కుడుములను కూడా చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టామండి. తర్వాత దీపాన్ని వెలిగించుకుని పూజను మొదలు పెట్టుకున్నాం. అన్నీ మా అమ్మగారు రెడీ చేస్తే నేను వచ్చి దీపాన్ని వెలిగించారు చూసారా? అమ్మగారింటి దగ్గర పూజలు అంటే ఇంకా కూతుర్లకి ఏం చెప్తారండి అమ్మవాళ్ళు పని. ఏదో పైన చిన్న చిన్న హెల్ప్లు తప్ప మనం ఇంకేమీ చెయ్యం. అంటే అందరూ అలా ఉంటారని కాదండి, మ్యాక్సిమం కూతుర్లు ఇలానే ఉంటారు. అమ్మలు ఏమీ చేయనివ్వరు. అదే మన ఇంటి దగ్గర అయితే మనకి చిన్న పని నుంచి పూజ అయ్యేంతవరకు కూడా మనకు పని తప్పదు. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చక్కగా అమ్మ అన్నీ రెడీ చేసేసి నన్ను రెడీ అవ్వమని పిలుస్తారు. నేను రెడీ అయ్యి చక్కగా వెళ్ళి దీపం వెలిగించుకుని అలా పూజను మొదలు పెట్టుకుంటానండి. ఇదేదో గొప్పగా లేదంటే వేరే విడ్డూరంగా ఏం చెప్పట్లేదండి. ఇది నిజంగా జరిగేదే. ఇందులో అబద్ధం ఆడడానికి ఏముంటుంది? అది కూడా పంచుకోవాలని అనిపించింది మీతో, అందుకే ఆ విషయాన్ని చెప్పానండి. మన ఇంటి దగ్గర అంటారా, ఖచ్చితంగా అన్ని ప్రసాదములు అన్నీ మనమే తయారు చేసుకుని దేవుడికి పూజ చేసుకుంటాం. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ ఒక్కరే ఉండడం, మా ఇంటి దగ్గర నేను మా వారే కావడం ద్వారా పూజలు చేసుకోవడానికి మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే చేసుకుంటానండి. ఇద్దరము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పూజను ఈ విధంగా మొదలు పెట్టుకున్నాము. తర్వాత మర్చిపోయాను, మా ఇంట్లో ఏ పూజ జరిగినా పంతులమ్మని నేనేనండి. అంటే అష్టోత్తరములు చదవడం, కథ చదవడం, మంగళహారతి పాడడం ఇవన్నీ డ్యూటీ మందే. చిన్నప్పటి నుంచి కూడా వచ్చి రాని మాటల దగ్గర నుంచి కూడా నాతోటే చదివిస్తారండి మా అమ్మగారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అలా చదివించడం మా అమ్మగారికి ఇంకా అలవాటైపోయింది. ఇదిగోండి ఇలా కథ చదువుతున్నాను. కథ నేను చదవడం మీకు వినిపిద్దామని ట్రై చేశానండి. అయితే వీడియోలో సరిగా వాయిస్ వినిపించలేదు. ఇంకా అందుకనే మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చక్కగా మేము పూజ మొదలు పెట్టుకునే సమయానికి మా పక్కనే, అంటే ఇంటి పక్కనే వినాయకుడిని నిలబెట్టారండి. ఒక 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి వినాయకుడిని నిలబెడుతున్నారు మా ఇంటి పక్కనే. ఆ పూజ మా పూజ రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయండి. ఎంతో ఆనందం అనిపించింది. ఇదిగో పూజ అనంతరం ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుని నారికేళం సమర్పించాము వినాయకునికి. అమ్మ నేను కూడా వినాయకునికి పంచభక్ష పరమన్నములు నివేదించి
పూజను సంపూర్ణం చేసుకున్నామండి. ఇక్కడ అమ్మ దేవునికి కొబ్బరికాయ కొడుతుంటే పైనుంచి బుజ్జి వినాయకయ్య పుష్పం వేసినట్టుగా పడింది చూసారండి. ఎంతో ఆనందం అనిపించింది నాకు అసలు. విఘ్నాలు తొలగించు విజయాలు కలిగించు విఘ్నేశ్వరునికిదే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. వరమంటూ పిలిచామ వరములు ఆ విధంగా వినాయకుని పూజ సంపూర్ణం చేసుకుని వినాయకునికి హారతి ఇచ్చిన తర్వాత మా పక్కన నిలబెట్టిన వినాయకుడి దగ్గరకు వెళ్తున్నామండి మేము దర్శనానికి, అమ్మ నేను కూడాను. వినాయక స్వామికి చక్కగా బంతి పూలతో అమ్మ మాల కట్టిందండి నాతో వేయించడానికి. ఆ వినాయక స్వామికి ఒక్కొక్కరము కూడా ఒక్కో రకమైన నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకు సమర్పిస్తామండి. మేమైతే కుడుములు పులిహారను తీసుకువెళ్ళి ఆ వినాయకయ్యకు నైవేద్యంగా చెల్లించాము. రోజున నా వ్రతం చేయకుండా చంద్రుణ్ణి నా యొక్క చంద్రబింబాన్ని చూసినటువంటి మేము వెళ్ళే సమయానికి వినాయకుని కథ చదువుతున్నారండి పంతులు గారు. ఇదిగో ఈ బుజ్జి వినాయకయ్యే మా ఇంటి పక్కన నిలబెట్టిన వినాయక స్వామి అండి. ఇలా ఈ వరసిద్ధ వినాయకుడిని నిలబెట్టడం ఒక 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. చక్కగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పక్కనే ఇలా దేవుణ్ణి నిలబెట్టడం చాలా సందడిగా సంతోషంగా జరుగుతుందండి ఆ రోజంతా కూడాను. లేదంటే మాకు పూజ అనంతరము మా దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం. అది కొంచెం దూరంలో ఉంటుందండి. ఇక్కడ మా ఆంటీకి వినాయకుని దర్శనం అయిన తర్వాత శ్రీ కనకదుర్గ అమ్మవారు కనిపించారండి. ఆవిడకి ఎప్పుడూ కూడా కనకదుర్గ అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. మనకు ఏమైనా సమస్యలుంటే నమ్మకంతో అడిగితే చెప్తారండి, వారు కనిపిస్తారండి. నమ్మకంతో ఆ అమ్మవారిని ఏదడిగినా చక్కగా చెప్తారండి. విజయవాడలో జరిగే వరద గురించి ఎటువంటి సమస్య ఉండదు, నేను ఉన్నాను అన్నట్టుగా ఆవిడ మీద వాలి చెప్పారండి. ఆ వీడియోని కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఒరిజినల్గా పెట్టాను. అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి. నేనైతే నమ్ముతాను. ఇలా మా వినాయక చవితి పండుగ రోజు చాలా సంతోషంగా జరుపుకున్నామండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.